Hi everyone, I hope all of you doing good. So this is Jagan Mohan. Let's get started. Today we are going to learn intermediate second year chapter name single entry system. I have done 3 videos before this video. So today we are going to learn very important problem. This problem contains both the statements in one problem. Till now we learned those problems have only one statement, either profit or loss statement or statement of affairs. But in this problem, we are going to learn two statements in one problem. So please listen carefully and do practice after watching this video. Okay, let's get started. Page number 272, illustration 7. We have answer also, but I am going to explain how to get this answer correctly. So all of you know very well what is single entry system, how to maintain books in single entry system. You know very well. So we have to start the problem by reading. Gopal started his business on January 1st, 2014 with a capital of 4,50,000 on December 31st, 2014. His position was as under. గోపాల్ జనవరి 1st 2014 4,50,000తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఓపెనింగ్ క్యాపిటల్. అలా ఇచ్చాడంటే అర్థం ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేశాడంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చినట్టు. సో మన ఓల్డ్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ని మీరు యూ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ ఐటమ్స్ ఇన్ అవర్ ప్రాబ్లం. సో అవి ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్స్, 3 క్యాపిటల్స్ ఉంటాయి. దాంట్లో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. సో ఈ నాలుగింటిని మనము మస్ట్ అండ్ షుడ్గా వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. తర్వాత ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో అందువలన మనం డైరెక్ట్గా వాడు ప్రాబ్లంలో ఏ ప్రాబ్లంలో కూడా డైరెక్ట్గా దిస్ ఈజ్ ఓపెనింగ్ క్యాపిటల్ అండ్ దిస్ వన్ ఈజ్ క్లోజింగ్ క్యాపిటల్ అండ్ దిస్ వన్ ఈజ్ అడిషనల్ క్యాపిటల్ అని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇవ్వనప్పుడు మాత్రం ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, అడిషనల్ క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి మనకి ఇంతకు ముందే అవగాహన ఉన్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా యూ కెన్ గెట్ ప్రాబ్లం వెరీ ఈజీలీ, ద సొల్యూషన్ వెరీ ఈజీలీ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గోపాల్ స్టార్ట్ చేసాడు బిజినెస్ 4,50,000తో. సో దట్ ఈజ్ ఓపెనింగ్ క్యాపిటల్. దాన్ని ఒక పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఏంటేంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఈ ఐటమ్స్ని ముందు దీంట్లో ఎసెట్స్ ఏవి, లైబిలిటీస్ ఏవి ఐడెంటిఫై చేసి పక్కన పెట్టుకుందాం. క్యాష్, బిల్స్ రిసీవబుల్, ప్లాంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, క్రెడిటార్స్. సో ఫస్ట్ 5 ఇవన్నీ కూడా అసెట్స్, ఇవన్నీ మీకు బాగా తెలుసు. క్రెడిటార్స్ అనేది ఒకటే లైబిలిటీ. సో ఓకే, హీ ఓన్డ్ ₹45,000 ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్ సుకుమార్ ఆన్ ద డేట్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వడు, ఇక్కడ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అతనికి అమౌంట్ అవసరమయ్యి 45,000, కానీ ఇక్కడ లోన్ అనలేదు. ఆ విషయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుంది. అతను 45,000 తన యొక్క అడిషనల్ క్యాపిటల్ కోసం తీసుకున్నాడు. ఎందుకంటే పక్కన క్రెడిటార్స్ అని ఉంది. లోన్ అని అన్నట్టయితే లోన్ కింద ట్రీట్ చేస్తాం, లోన్ అని అనలేదు అక్కడ. సో దాన్ని ఏంటంటే అడిషనల్ క్యాపిటల్ కింద తీసుకుంటాం. ఒక్కోసారి మనకి మీరు లోన్ అనుకొని చేశారనుకోండి, అలా కూడా లెక్క రైట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలో అది కూడా చెప్తాను. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని అడిషనల్ క్యాపిటల్ అనుకుంటున్నాం ఇక్కడ. ఈ విత్డ్రూ ₹8,000 పర్ మంత్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. హీ విత్డ్రూ ₹8,000 పర్ మంత్ ఫర్ హిస్ హౌస్ హోల్డ్ పర్పజెస్. పర్ మంత్, ప్రతి నెల 8,000
ఫర్ హిజ్ హౌస్ హోల్డ్ పర్పజెస్, తన యొక్క ఇంటి అవసరాల కోసం తీస్తున్నాడు. ఎక్కడి నుండి? ఫామ్ నుండి, బిజినెస్ సంస్థ నుండి తీస్తున్నాడు. సో ఎప్పుడైనా ప్రొపరేటర్ తన పర్సనల్ పర్పజెస్ కోసం డ్రా చేసినట్టయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. మీకు ఇందాకే చెప్పాను, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ 4 ఐటమ్స్: క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. కానీ ఇక్కడ పర్ మంత్ అన్నాడు, అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పర్ ఇయర్. మనం అంటే ప్రతి నెలకి 8,000 అన్నాడు, అంటే సంవత్సరానికి టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. అసర్టైన్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ దిస్ ఇయర్ ఎండెడ్ December 31st, 2014. ఇది ఇంటర్మీడియట్కి ఇంపార్టెంట్ మాత్రమే కాదు. లిసన్ కేర్ఫుల్లీ. This problem is not important for only for intermediate. This is important for also degree students who has commerce subject in degree. అకౌంటెన్సీ సబ్జెక్ట్ ఎవరికైతే ఉంటుందో, కామర్స్ అకౌంటెన్సీ, డిగ్రీలో అకౌంటెన్సీ సెపరేట్ అయిపోతుంది. సో అకౌంటెన్సీ సబ్జెక్ట్ డిగ్రీలో ఎవరు చదువుతారు, అది ఏ కోర్స్ అవనివ్వండి, బీబీఏ అవనివ్వండి, బీకామ్ అవనివ్వండి, వాట్ ఎవర్. సో లిసన్ కేర్ఫుల్. ఈ ప్రాబ్లం వింటే యూ విల్ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఐడియా. అది చెప్తాను. ఓకే, ఇప్పుడు విషయం చూద్దాం. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఒక విషయం చూడండి. అసర్టైన్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ దిస్ ఇయర్ ఎండెడ్ December 31st, 2014 అన్నాడు. అసర్టైన్ అంటే క్యాలిక్యులేట్. అసర్టైన్ మీన్స్ అసర్టైన్ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులేట్. ప్రాఫిట్ ఆర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బిఫోర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్, వీ హ్యావ్ టు గెట్ ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. మనకు అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి ప్రాఫిట్ కావాలి అనుకుంటే, అంతే కదా మనకున్న ఫార్ములా బట్టి. సో ఆ ఫార్ములా మర్చిపోకూడదు, మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పింది ఫార్ములా. సో ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది 4,50,000, అడిషనల్ క్యాపిటల్ 45,000 ఉంది, డ్రాయింగ్స్ కూడా పెర్ మంత్ 8,000 ఉంది, దాన్ని పర్ ఇయర్ చూపిస్తాం. సో ఏం మిస్ అయింది? క్లోజింగ్ క్యాపిటల్ మిస్ అయింది. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే డేట్ మరలా మీరు లెక్క ముందు బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఒక 5 minutesలో చేసేస్తారు. సో లెక్క చదివి అర్థం చేసుకోవడానికి యూ షుడ్ హ్యావ్ టేకెన్ సో మచ్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. సో December 31st, 2014 అంటే అర్థం ఏంటంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన 6 ఐటమ్స్ కూడా క్లోజింగ్ బ్యాలెన్సెస్. అంటే యూ హ్యావ్ టు గెట్ క్లోజింగ్ క్యాపిటల్. హౌ కెన్ యూ గెట్? So we have to prepare closing, you have to get closing capital, so you have to prepare statement of affairs. ఇప్పుడు చూడండి సొల్యూషన్ చూసినట్టయితే, ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ గోపాల్, మీరు ఇలా రాసినా పర్లేదు, మీకు అంతకుముందు చెప్పినట్టు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ మిస్టర్ గోపాల్ యాజ్ ఆన్. సో ఎలా ఎవరి స్టైల్ వాళ్ళది. సో ఎలా రాసుకున్నా హెడ్డింగ్కి ప్రాబ్లం లేదు. హెడ్డింగ్ మార్కుని చూసుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెయిన్, డేట్ అండ్ మిస్టర్ గోపాల్. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ మిస్టర్ గోపాల్ యాజ్ ఆన్ 31st December 2014 వాట్ ఎవర్ ఎలా రాసిన పర్లేదు. మీకు ఫార్ములా, మీకు ప్రో ఫార్మా తెలుసు కదా, హౌ టు డ్రా ద స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైక్ లుకింగ్ లైక్ బ్యాలెన్స్ షీట్, నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ అనగానే బ్యాలెన్స్ షీట్ లాగే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్, రైట్ సైడ్ ఎసెట్స్ వేస్తాం. వేసి మనకున్న 6 ఐటమ్స్లో మనకి 5 ఐటమ్స్, ఫస్ట్ 5 ఐటమ్స్ బిలాంగ్ టు అసెట్స్ కాలం. సో అసెట్స్ అలా వేస్తాం. ఓకే, తర్వాత లాస్ట్ వన్ బిలాంగ్స్ టు క్రెడిటార్స్, బిలాంగ్స్ టు లైబిలిటీస్. సో హియర్ 30,000, క్రెడిటార్స్ 30,000. సో మనం టోటల్ చేసినట్టయితే, అసెట్స్ అన్ని టోటల్ చేసినట్టయితే we got 4,52,000. so you have to write here also this amount 4,52,000. అంటే ఈ అమౌంట్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకా ముందు వీడియోలో ఎవరికైనా అర్థం అవ్వకపోతే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ అమౌంట్ని, అసెట్ సైడ్ వచ్చిన అమౌంట్ని ఇక్కడ తీసుకొచ్చాం. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. 4,52,000లో నుంచి 30,000 లెస్ చేస్తే you got 4,22,000. so this amount is called as capital, balancing figure. ఆల్రెడీ మీకు చెప్పాను, BF అని రాసుకోవచ్చు, బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే మనం దీన్ని కనుక్కున్నాం కాబట్టి. ఇది క్యాపిటల్. విచ్ క్యాపిటల్? క్లోజింగ్ క్యాపిటల్.
మీకు ఎప్పుడు కూడా డిసెంబర్ ఈ డేట్ చూడండి, December 31st, March 31st అని వచ్చిందంటే ఏ క్యాపిటల్ అవుతుంది? క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఉండవలసిన అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుందాం. మన ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ ఎడిషనల్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా స్పీడ్గా చెప్పారని మీరు ఏమనుకోవద్దు, మీ అందరికీ వచ్చని ఫార్ములా స్పీడ్గా చెప్పడం జరిగింది. మీ అందరికీ అంత స్పీడ్గా కూడా రావాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ December 31st, 2014 ఇప్పుడు వేసుకోండి. ఇది అసలు స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ వేయాలంటే మీద ఉన్న స్టేట్మెంట్ వేసుకోవాలి, అది ఇక్కడ విషయం. సో పర్టికులర్స్ అమౌంట్ దీని ప్రోఫార్మా ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో క్యాపిటల్ యాజ్ ఆన్ డిసెంబర్, దీన్ని సింపుల్గా మనం క్లోజింగ్ క్యాపిటల్ అని కూడా రాయొచ్చు అని చెప్పాం. మన క్లోజింగ్ క్యాపిటల్ మనం కనుక్కున్నాం ఇప్పుడే, జస్ట్ నౌ 4,22,000 హియర్. సో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి వేయాలి. చూసారా, అది లేకపోతే మనకి లెక్క స్టార్ట్ అవుతుంది అనమాట. సో యూ కాంట్ డూ దిస్ ప్రాబ్లం వితౌట్ దట్. సో 4,22,000 తర్వాత డ్రాయింగ్స్ ఇక్కడ పాయింట్ చూసుకోవాలి. డ్రాయింగ్స్ పర్ మంత్ మన సాధారణంగా జాగ్రత్తగానండి, సాధారణంగా స్టూడెంట్స్ చేసే తప్పు ఇన్ డిగ్రీ ఆల్సో 8,000 మరేం చూడరు పక్కన గట విత్ డ్రూ ఉంది, హౌస్ హోల్డ్ పర్పసెస్ ఉంది, సో దిస్ ఈజ్ డ్రాయింగ్స్ అనుకొని బాగా తెలివైన పిల్లలే స్టూడెంట్సే తప్పు చేస్తుంటారు. డైరెక్ట్ ఇక్కడ 8,000 వేసేస్తారు. జాగ్రత్తగా, మీరు కూడా భవిష్యత్తులో తప్పు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ 8,000 వేసేస్తారు. వేసారా, అయిపోయింది. స్టార్టింగ్లో లెక్క తప్పు అయిపోతుంది. మీకు ఎండింగ్లో తప్పు అయితే కొంచెం మార్కులే వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, సో మనం ఏం చేయాలి, పర్ మంత్ అన్నాడంటే ఇలా వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, యాడ్ డ్రాయింగ్స్ రూపీస్, ఇది బ్రాకెట్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా మీకు నేను ఎక్సర్సైజ్ ఇచ్చిన ప్రాబ్లము మీకు ఇంకా బాగా వేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఇది బ్రాకెట్లో వేసుకోవాలి. ఇది ఈ పార్ట్ ఇలాగా బ్రాకెట్లో వేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. డ్రాయింగ్స్ ఒకటి ఓపెన్లో ఉండాలి. సో 8 into 12, 12 8 ఎంత మనకి, 8 12 8 96 కదా. సో 96,000 వచ్చింది. మనం యాడ్ చేయాలి, మర్చిపోకూడదు. స్టేట్మెంట్ మొత్తంలో యాడ్ చేయవలసిన ఐటమ్ ఏదైనా ఉందంటే క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ మాత్రమే యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో యాడ్ చేసినట్టయితే వీ గాట్ 5,18,000 వచ్చింది. దీని ఎదురుగా ఏమి రాయము. దీంట్లో నుంచి ఏం తీయాలి, మన ఫార్ములా ప్రకారం అడిషనల్ క్యాపిటల్ తీయాలి. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ రాయవలసింది ఏంటి, అడిషనల్ క్యాపిటల్. మనకి ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకొచ్చాడని చెప్పాడు కదా, ఎంత తెచ్చాడు, హౌ మచ్ హీ ఓన్డ్ ₹45,000 ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్ అని. సో అది ఈ 45,000 ఇక్కడ వేసాం, లెస్ చేసిన తర్వాత అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది, లెస్ చేయాలి. సో 5,18,000 నుండి 45,000 లెస్ చేస్తే 4,73,000. వి గాట్ 4,73,000. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇక్కడ ఇవన్నీ రాశాడు, ఇవేమీ రాయనవసరం లేదు. ఎందుకు రాయొచ్చు, నేను తప్పులేదు, రాస్తే తప్పను, రాయకపోయినా తప్పను. కాకపోతే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఇవి రాయకుండా కొంచెం బాగా వచ్చిన తర్వాత రాసుకోవచ్చు. అడ్జస్టెడ్ క్యాపిటల్ అని రాసి ఆపేయండి. ఇవి రాయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మర్చిపోయే అవకాశం ఉంది, లేదంటే ఈ డేట్స్ తప్పు వేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా తప్పు వేసే అవకాశం ఉంటుంది. సో సింపుల్గా స్టార్టింగ్లో సింపుల్గా వేసుకోండి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు దాంట్లో కొంచెం మాస్టర్ అవుతారు ఆ ప్రాబ్లమ్స్లో, అప్పుడు మీరు ఇదంతా పూర్తిగా నేర్చుకునే ప్రాబ్లం లేదు. ఓకే, అడ్జస్టెడ్ క్యాపిటల్ డ్యూరింగ్ ద ఇయర్ అని రాసినా పర్వాలేదు. సో ఏది రాసినా అక్కడ అర్థం మారకుండా ఉంటే చాలు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 4,73,000. ఇంతవరకు ప్రాబ్లం చేస్తే హాఫ్ ప్రాబ్లం చేసినట్టు. హాఫ్ ప్రాబ్లమ్స్ అంటే సపోజ్ మీకు 5 మార్క్స్ అంటే 3 మార్క్స్ వేస్తారు. సో ఆ విధంగా అనమాట. అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ వరకు హాఫ్ ప్రాబ్లం అయినట్టు, 3 మార్క్స్ వచ్చినట్టు 5 అయితే. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఫార్ములా ప్రకారం ఓపెనింగ్ క్యాపిటల్ తీయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ మనకి లెక్కలో స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 4,50,000. January 1st అన్నట్టు కదా, January 1st అంటే ఇప్పుడు కూడా ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ తీసుకుని వచ్చి క్యాపిటల్ యాజ్ ఆన్ అని పెట్టాడు. మనం డైరెక్ట్గా ఏమైనా రాయొచ్చు అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఓపెనింగ్ క్యాపిటల్ అని రాయొచ్చు అని చెప్పాను. సో 4,50,000, 4,73,000లో 4,50,000 తీయచ్చు కదా. సో వీ కెన్ గెట్ ప్లస్ వాల్యూ, దట్ ఈస్ 23,000. సో దట్ ఈస్ ప్రాఫిట్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అని, మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అని రాసిన పర్లేదు, ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అని రాసిన పర్లేదు, లేదా ఓన్లీ ప్రాఫిట్ అని రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు రైట్ ప్రాఫిట్. అది రాసిన తర్వాత ఏది రాసినా పర్వాలేదు, మీనింగ్ మారకుండా. సో వీ గాట్ 23,000 యాజ్ ప్రాఫిట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మీరు లెక్క చేసినట్టయితే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్.
ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్న వాడు కూడా నోట్ అని ఇచ్చాడు. డ్రాయింగ్స్ పర్ మంత్ 8,000 ఇంటూ 12 months ఈజ్ ఈక్వల్ టు 96,000 పర్ ఇయర్. అది డ్రాయింగ్స్ మనకి లెక్కలో పర్ ఇయర్ పర్ మంత్ చెప్తే మనం చెప్పకపోతే అది పర్ ఇయర్ కనేసి. ఓన్లీ 8,000 చెప్పి ఆపేసాడు అనుకోండి, అది డైరెక్ట్గా వేస్తాం. కానీ పర్ మంత్ అన్నాడంటే మాత్రం మనం ఇంటూ 12 చేసుకోవాలి. అది ఒక్క విషయం ఇంకా లేటర్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ పాయింట్ వస్తుంటుంది. ఎక్కువగా స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారు. అందుకే వీడు కూడా పర్టిక్యులర్గా నోట్ అని ఇచ్చి ఇచ్చారనమాట, మీరు ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ వెరీ వెల్. సో నెక్స్ట్ లేటర్ వీడియోస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.